యాక్చువల్లీ ఆమె ముందే చెప్పింది, ఇట్స్ అ లేడీ ఓరియంటెడ్ మూవీ, హీరోకి అంతగా ప్రాధాన్యత ఉండదు, బట్ 3 సాంగ్స్ లో చాలా మంచి సాంగ్స్ లో ఉంటావు నువ్వు అని చెప్తే, పర్లేదు సాంగ్స్ ఇస్ ఇంపార్టెంట్ కదా, అవి వైరల్ అయినా చాలు కదండి, సో హిట్ అయినా చాలు ఆ సాంగ్స్. సో స్టోరీ వచ్చేసి హనీమూన్ విత్ హంతు అంటే ఒక చిన్న హౌస్ లో నా వైఫ్ లోపటికి ఒక పెద్ద డెవిల్ వచ్చేసి అట్లా ఉంటుంది అనమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ ఒక యాక్టర్ కి మనం చేసిన క్యారెక్టర్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తాం, అదే కదండి ఫ్యూచర్ స్టెప్. సో ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా అనిపించింది అని? అంటే కొద్దిగా నాకైతే కష్టం అనిపించింది అండి, తమిళ్ రాకపోవడం వల్ల నా డైలాగ్స్ సరిగ్గా పండించలేకపోయాను. బట్ ఎనీవే ఒక్కొక్క టేక్స్ కి 3-4 టేక్స్ ఎక్స్ట్రా తీసుకోవడం వలన డైరెక్టర్ కోపం కూడా వచ్చింది. బట్ ఏంటంటే అవుట్పుట్ చాలా బాగా ఇచ్చానంట. సో మళ్ళీ వాళ్ళు నన్ను తీసుకోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు చూసుకున్నప్పుడు ఎడిటింగ్ లో కాల్ చేసి మరి అరే ఎంత బాగున్నావు అని చెప్పేసి అంటున్నారు. చేసేటప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు అది వాల్యూ, బట్ వన్స్ మొత్తం పిక్చర్ అంతా అవుట్పుట్ వచ్చాక చూసాక దే లవ్డ్ మీ లాట్. టేక్స్ తీసుకోవడం అనేది నాట్ ఏ మ్యాటర్, అంతే. బట్ ఫైనల్ అవుట్పుట్ చాలా బాగా ఇచ్చాను అని చెప్పేసి డైరెక్టర్ పర్సనల్ కాల్ చేశాడు. హీరోయిన్ మళ్ళీ ఆఫర్ ఇచ్చింది నెక్స్ట్ మూవీ మళ్ళీ వాళ్ళతోటే. డిస్ట్రిబ్యూటర్ గా మీరు ఎన్ని మూవీస్ ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూట్ చేశారు? నేను ఆ మూవీ నా స్టార్టింగ్ అండి, మొన్న వచ్చిన సర్లేని నీకెవ్వరు వరకు చేశాను. తర్వాత కరోనా తర్వాత ఎవరు కూడా థియేటర్స్ కి రావడం లేదండి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ నే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇండియాలో పెద్ద హిట్ అయిన మూవీ నాకు అక్కడ ఫ్లాప్ అయింది, పేరు చెప్పను కానీ కరోనా ఎఫెక్ట్ అంటే. కరోనా ఎఫెక్ట్ 100% పెద్ద హిట్. బాగుండేదా? అంతకుముందు చాలా బాగుండేది. పెళ్లి చూపులు అనే మూవీ రాజ్ కందుకూరి గారి దగ్గర నేను కొన్నాను. ప్రైస్ చెప్పను కానీ ఆ టైంలో హీరో ఎవరో తెలీదు, డైరెక్టర్ ఎవరో తెలీదు, తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ. సో నాకు చాలా ఎవరో తెలియనప్పుడు ఇక్కడ ఎవరు చూడరండి రాజు గారు, మీరు కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పేసి బాగా తీసుకొచ్చాను, బార్గెన్ చేసి కొన్నాను. ఒక 10 times మోర్ మనీ సంపాదించానండి ఆ మూవీ ద్వారా. దానికి వచ్చినంత ప్రాఫిట్ ఏ మూవీకి నేను సంపాదించలేదు. yes 100%. చిరంజీవి గారి మూవీస్ కూడా అంత నాకు ప్రాఫిట్ రాలేదు. ఓకే, బికాజ్ ఆఫ్ కరోనా అంటారు అంతే? లేదు, కరోనా ముందు కూడా ఆ మూవీకి ఎందుకో అంత, ఓన్లీ వన్ మూవీ, ఆ ఒక్క మూవీకి చాలా ప్రాఫిట్ వచ్చింది, మిగతా వాటికి few lakhs అంతే ప్రాఫిట్. అంటే ఎందుకు కారణం ఏంటంటారు? ఇప్పుడైతే కరోనా ఎఫెక్ట్ మాకు 100% కరోనా తర్వాత ఎవరు కూడా థియేటర్స్ రావడం లేదు. ఒక్క పర్సన్ థియేటర్కి రావాలంటే వాడు ట్యాక్సీలో రావాలి, లేదంటే ట్రైన్లో రావాలి, వచ్చిన తర్వాత పాప్కార్న్, కోక్ అంటారు పిల్లలు, ఇదంతా వాడికి ఒక $100 ఖర్చు, థియేటర్ టికెట్స్ కాస్ట్ కాకుండా. సో అందరూ ఏముంది ఇంకొక 1 month అయితే థియేటర్లో ఇంట్లోనే హ్యాపీగా చూడొచ్చు కదా అని అందరూ 80 inches కొనుక్కున్నారు, హోమ్ థియేటర్స్ పెట్టుకున్నారు. ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఇక మాకు థియేటర్స్ లో ఎవరు రాకపోవడం వలన నేను మూవీస్ కొనడం ఆపేశాను చెప్పాలంటే. బట్ ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేస్తున్నారు మా ద్వారా, బట్ వీఆర్ నాట్ బయింగ్. లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఐఎమ్ నాట్ బయింగ్. వీఆర్ రిలీజింగ్ త్రూ అస్. జనరల్ గా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ రంగానికి అక్కడ రంగానికి ఉన్న తేడా ఏం గమనించారు మీరు? ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ అండి, మీరు ఒక 5 crores పెడితే ఒక్కొక్కసారి మిలియనర్ అయిపోవచ్చు ఒక్కసారిగా. బట్ అక్కడ ఒక 10,000 people 20,000 people ఉన్నారు మాకు తెలుగు వాళ్ళు, దాంట్లో ఒక 5,000 people మనకు థియేటర్ లో చూసేవాళ్ళు. మార్కెట్ వెరీ స్మాల్ మార్కెట్, తక్కువ, అండ్ తెలుగు వాళ్ళు చూడాలిగా. చిరంజీవి సినిమా అయితే ఫస్ట్ డే వస్తారండి, రెండో రోజు ఆయన ఏదైనా కూడా ఫ్రైడే, సాటర్డే, సండే, తర్వాత మండే నుంచి ఖాళీ, ఎవడు రాడు, వేస్ట్. మాకు ఒక్క 3 days మేము ఎర్న్ చేసేది. పోటీ ఎట్లా ఉంటుంది అక్కడ? పోటీ ఉంటుందా? పోటీ ఉంటుంది. తమిళ్ మూవీ నేను తీసుకుంటే గనక తమిళ్ డిస్ట్రిబ్యూటర్స్ తో నాకు దే విల్ ఆర్గ్యూ, you are supposed to take only Telugu movies, Hindi also I am not supposed to take. Other distributors already established కదా, వాళ్ళతో మనం కాంపిటీషన్ వెళ్ళకూడదు. అందుకని తెలుగులోనే చేస్తాను నేను ఏదైనా సరే తెలుగు మూవీస్. నా తమిళ్ మూవీ ఎందుకంటే ఐఎమ్ యాక్టర్, అందుకని నేను రిక్వెస్టెడ్ గా రిలీజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీ మూవీ మీరే రిలీజ్ చేస్తున్నారు? ఐఎమ్ రిలీజింగ్ ఇన్ సింగపూర్ ఇట్సెల్ఫ్, ఓన్లీ దట్ రీజన్. మలేషియాలో వేరే అబ్బాయి ఉన్నాడు, అది కూడా మీకు పర్మిషన్ ఆ ఒక్క మూవీకి, ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి, నేనే యాక్టర్ కాబట్టి, మీరు కొనట్లేదు కాబట్టి నేను చేసుకుంటున్నాను. లాభాలు ఎట్లా ఉంటాయి ఇక్కడ? ఇప్పుడు చెప్పినట్టుగా మీరు లిటిల్ బిట్ డౌన్, లెస్ అమౌంట్ అండి, పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు చెప్పాలంటే. ఓన్లీ పెద్ద పెద్ద హీరోస్ మూవీస్ మాత్రమే, ప్రభాస్, బన్నీ, రామ్ చరణ్ ఇలాంటి మూవీస్ లో కొద్దిగా చూడొచ్చు డబ్బుని. బట్ చిన్నది అయితే వేస్ట్ అనమాట, చిన్న అసలు పెట్టిన డబ్బులు ఒక సెన్సార్ ఖర్చులు కూడా రావడం లేదు.
$800 ఉంటుంది సెన్సార్, అది కూడా రాదు. అయితే మీరు ఇప్పుడు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే డిస్ట్రిబ్యూషన్ చేస్తాను, బట్ పెద్ద పెద్ద మూవీస్ అట్లా దాంట్లో పార్ట్నర్షిప్ గా చేస్తున్నాను. రమేష్ అనే అతనితో పార్ట్నర్షిప్ చేస్తున్నాను. నార్త్ ఇండియన్ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేసే దాంట్లో అయితే మీరు ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారు. అవును అవును, లేదంటే వేస్ట్ అండి, మన టైం వేస్ట్, ఎఫర్ట్ వేస్ట్. చాలా పెద్ద కష్టం ఉంటుంది దాంట్లో. టెన్షన్ ఉంటుంది, హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా, ఆ రోజు రిలీజ్ అయ్యేంత వరకు నాకు చాలా టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ వద్దనుకున్నాను. మూవీస్ చేస్తాను, నాకు కంపెనీ ఉంది, ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ దట్. తర్వాత చిరంజీవి గారి పేరు మీద ఒక సాంగ్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేసుకుంటాను. ఇన్స్టాలో లక్కీగా చాలా ఫాలోవర్స్ వచ్చారండి, చాలా 3 lakh ఫాలోవర్స్ వచ్చారు. అవును, ఇప్పుడు మీకు ఇన్స్టా గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. Hmm. ఇన్స్టాలో ఒక రకంగా చెప్పాలంటే మీరు ఇన్స్టాలో సూపర్ స్టార్. అవును. ఎందుకంటే 3.5 lakhs ఫాలోవర్స్, లక్షల కొద్ది వ్యూస్ అండ్ మిలియన్స్ వ్యూస్ కూడా చాలా ఉన్నాయి. అవును. ఏంటి అసలు ఎందుకు సినిమా రంగంలోకి రావడం కోసమే ఇన్స్టా రీల్స్ ఇవన్నీ స్టార్ట్ చేశారా? ఆ ఇన్స్టా ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? ఇన్స్టా ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ నేను నా వైఫ్ కలిసి చేసేవాళ్ళం అండి రీల్స్. పెద్దగా రీచ్ ఏం లేకుండే. ఆ అమ్మాయి ఆపేసింది, ఎవరో ఏదో కామెంట్ పెట్టారంట. సో అప్పటి నుంచి ఆమె తీసుకోలేకపోయింది. సో సింగిల్ గా చేస్తున్నాను, రీచ్ అవ్వడం లేదు. సో నేను మా రిలేటివ్ అమ్మాయి యుఎస్ లో ఉంటది అనమాట. సో అడిగాను, చెల్లి ఇట్లా కంటిన్యూ చేద్దాం, డ్యూయట్సే కానీ నీతో చేద్దాం అనుకుంటున్నాను, మరి వదిన చేయను అంటుంది, ఎలా అమ్మా అంటే నా కోస్టార్ సురేఖ. అయితే అమ్మాయి హస్బెండ్ అడిగితే ఏముంది మీ బ్రదర్ రిలేషనే కదా, పర్లేదు చెయ్యమ్మా అన్నాడు. ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్, ఆయన కోనా వెంకట్ గారిది గీతాంజలి సాంగ్, అది 2 million పోయింది. కోనా వెంకట్ గారు కూడా ఆయన ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్నారు, అంత నచ్చి, అంటే వెల్ ట్రైడ్ అని చెప్పేసి, నాట్ సో అప్ టు ద మార్క్ బట్ వెల్ ట్రైడ్ అని చెప్పి పెట్టుకున్నారు. తర్వాత ప్రతి సాంగ్ ఆమెతో చేసినాయి 20-30 రీల్స్ చేశాను, 25 రీల్స్, 20 రీల్స్ 1 million క్రాస్ అయ్యాయి. చాలా బాగా రీచ్ వెళ్ళింది. తర్వాత ఇక చాలా మంది అడుగుతున్నారు, మాతో చేయొచ్చు కదా, వైఫ్ ఓన్లీ ఫర్ సురేఖ అన్నది. లాస్ట్ ఒక TV9 యాంకర్ అమ్మాయి 10 years బ్యాక్ అభిరుచి, ఈటీవీ అభిరుచిలో యాంకర్ అండి, ఆ అమ్మాయితో ఒక 2-3 సాంగ్ చేశాను. ఏంటి పేరే? మోనిక, కోమట్ల మోనిక. మోనిక షీ వాజ్ యాంకర్ బిఫోర్ 10 years బ్యాక్, నౌ యూకేలో సెటిల్ అయ్యారు. అమ్మాయి రిక్వెస్ట్ అడిగి అడిగితే ఒక 2 songs చేశాను. తర్వాత మళ్ళీ లావణ్య నా వైఫ్ ఓన్లీ సురేఖనే, ఎవరితో చేయొద్దు అంది. పాప అమ్మాయి అడుగుతుంది కానీ చూడాలి. ఎందుకని, కారణం ఏంటి? కారణం నేను మూవీస్ లో ఏ హీరోయిన్ తో అయినా చేయొచ్చు, బట్ ఇన్స్టాగ్రామ్ లో వద్దు అన్నట్టుగా వాళ్ళకి ఫ్యామిలీ ఇష్యూస్, వాళ్ళ మదర్. పర్టికులర్ కారణం ఏదైనా ఉందా అని? కారణం అంటే కనుక షీ డోంట్ వాంట్ సీ విత్ అదర్ లేడీస్ ఇన్ ఇన్స్టా, ఓన్లీ రిలేషన్ గర్ల్ సురేఖ, షీ ఇస్ యాక్సెప్టెడ్. అయినా మీకు ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా బానే, షీ ఇస్ మై డిఓపి సమ్మోర్. ప్రతి సాంగ్ కి ఆమె నా డిఓపి. ఎవరు? మీ వైఫ్? నా వైఫ్. ఆదిత్య మ్యూజిక్ సాంగ్స్ కూడా ఆవిడే. గ్రేట్ కోఆర్డినేషన్, వెరీ గుడ్ సపోర్ట్ చెప్పాలంటే, వెరీ గుడ్ సపోర్ట్. సో మీకు ఇంత ఈ ఫాలోయింగ్ చూస్తుంటే, ఇన్ని లక్షల వ్యూస్ చూస్తుంటే, ఇన్ని మిలియన్స్ వ్యూస్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంటుంది? వెరీ ప్రౌడ్. అంటే సింగపూర్ లో ఐఎమ్ ద ఓన్లీ వన్ తెలుగు గై గెటింగ్ వెరీ గుడ్ ఫాలోవర్స్ అండ్ గుడ్ వ్యూస్. తమిళ్ వాళ్ళకు ఉన్నారు, బట్ నాకు తెలుగులో నేను నెంబర్ 1 గా ఉండడం ఐఎమ్ వెరీ ప్రౌడ్, హ్యాపీ. మీరు ఒక్కరే అంటే అది ఇంకా చాలా నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం కదా. అవునండి, నా బర్త్డేకి సెలబ్రిటీస్ కూడా నాకు నా ఫాలోవర్స్ గా ఉన్నారు. వాళ్ళు తెలుసుకుని వెంటనే నాకు బర్త్డే విషెస్ పంపించారు. ఫస్ట్ సాయి గారు పంపించారు, సాయి అన్నయ్య గారు, వదిన గారు, సాయి గారు. తర్వాత ఇక 1 by 1 బెల్లంకొండ సురేష్ గారి అబ్బాయి సాయి శ్రీనివాస్ గారు పంపించారు. తర్వాత యాక్టర్ చాలా మంది, రజిత చౌదరి గారు, మీరు చూస్తే ఇన్స్టాగ్రామ్ వెళ్ళి చూస్తే తెలుస్తుంది, ఒక 10-15 సెలబ్రిటీ చేశారు. జనరల్ గా ఇన్స్టాలో మీరు ఎప్పుడు డాన్స్, మ్యూజిక్ ఎక్కువగా ఈ సీక్వెన్స్ లోనే తీసుకున్నట్టు కనబడుతుంది. ఏంటి మీకు బాగా ఇష్టమా డాన్స్ అనేది? ఇష్టం, బట్ రాదు. ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్, కానీ బాగా ట్రై చేస్తాను. నాకు ఒక మంచి కొరియోగ్రాఫర్ ఉంటే ఐ విల్ డూ బెటర్ అండి. అయితే మూవీస్ లో మరి డాన్స్ అంటే ఇష్టం అన్నారే, కొరియోగ్రఫీ అట్లా నేర్చుకోలేదా? అక్కడ టైం కుదరదు. సాటర్డే సండే ఒక్కటే దొరుకుతుంది, బట్ ఆ టైంలో ఏదో ఒక పని పడుతుంది. సో అసలు టైం దొరికేది కాదు నాకు. ఇట్స్ వెరీ హార్డ్ టు గెట్ టైం. సో ఇక్కడ ఉంటే మేబీ ఛాన్స్ ఉండేదేమో నేర్చుకోవడానికి, బట్ నాకు సింగపూర్ లో టైం దొరకపోవడం వల్ల నేను
బట్ ఐ విల్ ట్రై అండి, ఐ విల్ ట్రై. అందరూ కూడా నాకు సలహా ఇస్తున్నారు, నీ ఫిజిక్ మూమెంట్ చాలా బాగున్నాయి, కొద్దిగా నువ్వు నేర్చుకుంటే కనుక చాలా బాగుంటది, యూ విల్ గెట్ గుడ్ సక్సెస్. అవును, మీ ఫీల్ తెలుస్తుంది కదా. బాడీ అంటే ఫ్లెక్సిబుల్ గా ఉంది అంటున్నారు కొరియోగ్రాఫర్స్ ఇట్ సెల్ఫ్, దే ఆర్ టెల్లింగ్. నేను అన్నయ్య, నేను నీకు ఫ్రీగా నీకు కొరియోగ్రఫీ చేస్తాను, మా పేరు వేస్తే చాలు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఆదిత్య మ్యూజిక్ సాంగ్ నెక్స్ట్ వచ్చేదానికి. సో ఐ విల్ ట్రై. కో స్టార్ గురించి, సురేఖ గురించి చెప్పండి. సురేఖ ఎక్కడి వారు అంటే? సురేఖ షీఈ్ హౌస్ వైఫ్ అండి, జస్ట్ సింగపూర్ లోనే లేకపోతే యుఎస్ఏ లో? యుఎస్ఏ లో ఉంటారు. యుఎస్ఏ లో ఉండి ఆవిడ క్లిప్స్ నాకు పంపిస్తే నేను ఇక్కడ చేసి మెర్జీ చేస్తాను. మెర్జీ చేసి హిట్ అవ్వడం అనేది ఇన్స్టాగ్రామ్ లో I am the only one person. తను యుఎస్ఏ She's లో not with me. పంపిస్తుంది. ఓకే, కానీ అది ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. కొంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు, ఏంటి కొంచెం డీప్ గా ఒక 5-6 సాంగ్స్ బాగా చూసాక వాళ్ళకి అర్థమైపోయింది, ఓ మీరు కలిసి చేయట్లేదా అని. ఓకే, ఈవెన్ ఆదిత్య మ్యూజిక్ కూడా మెర్జ్ చేసి పెట్టినా కూడా పాపం ఆయన పెట్టేశాడు. పెట్టిన తర్వాత తెలిసింది అరే దే ఆర్ నాట్ విత్ టుగెదర్ అని. మళ్ళీ ఆయన పెట్టాడు, నెక్స్ట్ సాంగ్ ప్లీజ్ కలిసి చేయండి అన్నాడు. సరే షూర్. అయినా మీకు తప్పదు కదా, ఎందుకంటే సురేఖతోనే చేయాలి మీరు. ఆవిడ సింగపూర్ ఇండియాకి వస్తే చేయొచ్చు, ఒక పూట వస్తే కనుక చేయాలని. ఎవరైనా సింగపూర్ లో ఉన్నా మీకు చేసే ఛాన్స్ లేదు. లేదు, వేస్ట్. ఎంతో మంది రెడీగా ఉన్నారు తెలుసా, చాలా మంది. బట్ షీఈ్ నాట్ అప్రూవ్. ఒకసారి డిఓపి గారిని రిక్వెస్ట్ చేసుకోవాలి. మై డిఓపి ఇస్ మై ప్రొడ్యూసర్. ఒక్కసారి రిక్వెస్ట్ చేసుకొని మీరు ట్రై చేస్తే కొంచెం మీకు ఈజీ అవుతుంది. అవునండి, ఆవిడ ఒప్పుకుంటే గనక ఈసారి షూర్ గా చేస్తాను కలిసి. సో ఓవరాల్ గా ఇన్స్టా ఎక్స్పీరియన్స్ మీకు చాలా హ్యాపీ, వెరీ హ్యాపీ. యాక్చువల్లీ మాకు కిడ్స్ లేరండి. కిడ్స్ లేకపోవడం వలన సాటర్డే సండే పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్తా ఉంటారు నా ఫ్రెండ్స్ అందరూ కూడా. నా వైఫ్ వచ్చేసి డిప్రెస్ గా ఇంట్లోనే ఉండడం వలన నేను ఐ ప్లాన్ మై సెల్ఫ్ ఆవిడని బిజీగా పెట్టాలి అని చెప్పేసి ఆవిడని స్టార్ట్ చేశాను, రీల్స్ చేద్దాం అని చెప్పేసి. కొన్ని రోజులకి కామెంట్స్ చూసి ఆమె బాధపడి ఆగిపోయింది. కనీసం నన్ను నాకు అంటే అట్లా తీయడం వల్ల కూడా ఆమె షీఈ్ గెటింగ్ బిజీ అనమాట. సో టైం కిల్ చేయడానికే మేము స్టార్ట్ చేసాము యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు సడన్ గా ఇంత ఫేమ్ రావడం వలన ఇక షీఈ్ ఆల్సో సపోర్టింగ్ లాట్. మీ వైఫ్ ఏంటంటే డిఓపి అంటే మొదటి నుంచి ఆవిడకి ఫస్ట్ నుంచి ఆసక్తి ఉండేదా? లేదు, తీయాలనే ఏం కోరిక లేదు ఆమెకి. బట్ నేను ఒక కెమెరా కొనుక్కున్నాను. సో డ్రోన్ కెమెరా ఉంది నాకు. నేను యాక్ట్ చేయగలుగుతాను కానీ తీయడం నాకు ఇష్టం ఉండదు. ఆ అమ్మాయికి నేర్పించాను. సో షీఈ్ టేకింగ్ కేర్. ఎప్పుడైనా ఒకరు ఉంటేనే బెటర్ అండి. అక్కడ సింగపూర్ లో కష్టం అన్నట్టు, ఎవరినైనా హైర్ చేయడం కానీ చాలా కష్టం. ఎవరు రారు, వచ్చినా కూడా $1000 పర్ స్మాల్ రీల్ కంటారు. అది వర్కౌట్ అవుద్దో లేదో మనకు తెలియదు, ఎందుకు అంత అని నేనే తీస్తాను ముందుకు వచ్చింది నా వైఫ్. వెరీ గుడ్ సపోర్టివ్. మీద ఇన్స్టా ఎక్స్పీరియన్స్ బాగుంది అండ్ మూవీలో కూడా సక్సెస్ అయ్యారు. అండ్ అగైన్ మళ్ళీ సక్సెస్ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. బట్ ఎనీవే ఐ యామ్ యాక్టెడ్ రెడీ ఫర్ రిలీజ్. అవుట్పుట్ ని సక్సెస్ వాళ్ళు చెప్పారు, కాల్ చేసి చెప్పడం నాకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఓకే, ఇక మీ విషయానికి వస్తే మీరు సింగపూర్ పర్మనెంట్ రెసిడెంట్ గా 20 years నుంచి అక్కడ ఉంటున్నారు. ఒకసారి మీ నుంచి సింగపూర్ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము, షూర్ గా చెప్పండి. అండ్ సింగపూర్ వచ్చేసి 60 lakhs జనాభా ఉన్న ఒక చిన్న దేశం, కానీ అగ్రదేశాలకు ధీటుగా నిలబడటానికి సింగపూర్ కారణం ఏంటి? సింగపూర్ ఇస్ ఫైనెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అండి, ఫైనెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అండ్ క్రైమ్ రేట్ 0, అది వాళ్ళకి ప్లస్ పాయింట్. మళ్ళీ నేను వచ్చిన కొత్తల్లో ఒక 10 years బ్యాక్ అండి, నేను హడావుడిగా ఆ రోజు ఇండియాకి వెళ్ళాలి. సో నేను ముస్తాఫాలో కొంత షాపింగ్ చేసి హడావుడిగా నేను రెడ్ లైట్, గ్రీన్ అండ్ రెడ్ ఉంటుంది కదా సిగ్నల్స్, అవి రెడ్ క్రాస్ చేశాను. గ్రీన్ ఉన్నప్పుడే మనం నడవాలి కదా, నేను రెడ్ క్రాస్ చేస్తే ఎవరు చూడట్లేదు కదా అని వెళ్ళాను. రూల్స్ స్ట్రిక్ట్ గా ఉంటాయి, వెరీ స్ట్రిక్ట్ అనమాట. వాడు వెనక ఫాలో చేశాడు, వచ్చి ఇమ్మీడియట్ గా నాతో ఫైన్ కట్టించుకున్నాడు. ఇప్పటికీ ఉంది ఆ రిసిప్ట్. అప్పటి నుంచి ఎప్పుడు కూడా మిస్టేక్ చేయలేదు. అంత అంటే అప్పుడు అర్థమైపోయింది ఆ కంట్రీ గురించి, ఎందుకు దే ఆర్ నెంబర్ 1. ఇమ్మీడియట్ ఫైన్ రోడ్డు మీద కట్టించుకున్నాడు. ఫైన్ సిటీ, తప్పు చేస్తే ఫైన్స్ వేసే సిటీ, ఫైన్ సిటీ అండి సింగపూర్. చాలా గ్రీనరీ ఉంటుంది, చాలా బాగా క్లీన్ గా అనిపిస్తుంది. రోడ్స్ కూడా ఎవరు కూడా ప్రతి ఒక్క చిన్న పాప కూడా తీసుకెళ్లి దాన్ని డస్ట్బిన్ లో వేయడము, ఇదంతా కూడా
సింగపూర్ నుంచే కాపీ అండి, ఏ కంట్రీ చాలా అయినా కూడా. అందమైన పరిశుభ్రమైన అవును. దేశం చెప్పాలంటే. అయితే ఆ నగరంతో అంటే మీరు ఇక్కడ ఇండియాలో ఆ దేశంలో పోల్చగలిగిన ఏదైనా ఒక నగరాన్ని ఇక్కడ మీరు చూసారా? ఇక్కడ వస్తుంది అప్కమింగ్ అవర్ హైదరాబాద్ ఆల్సో గోయింగ్ టు బి లైక్ సింగపూర్ వెరీ సూన్. చాంగి ఎయిర్పోర్ట్ ని ధీటుగా మన ఇక్కడ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ చూశాను, ఎంత బాగుంది, చాలా బాగుంది. సో 1 by 1 ఈజ్ ఫాలోయింగ్ సింగపూర్ లాగా చూస్తున్నాను హైదరాబాద్ ని. ఎస్, బిల్డింగ్స్ అయితే ఆల్మోస్ట్ సింగపూర్ అండి. ఐటీ సైడ్ అటు మణికొండ ఓకే, సైడ్. మన హైటెక్ సిటీ అలాంటి చూసి అంటున్నారు మీరు. ఓకే, రైట్. అంటే చంద్రబాబు కూడా అదే నమూనా చాలా ఫాలో ఎవ్రీ అయ్యారు టైమ్ కదా. ఫ్రీక్వెంట్లీ విజిటింగ్ టు సింగపూర్ టు అబ్జర్వ్ అవును. సింగపూర్ సిటీ. ఎస్, ఇప్పుడు సింగపూర్ సిటీకి సంబంధించి ఎప్పుడు చూసినా మోడల్ సింగపూర్ మోడల్ గా అంటుంటారు. అవునండి. జనరల్ గా సింగపూర్ మోడల్ అంటే ఏంటండి? సింగపూర్ మోడల్ అంటే సింగపూర్ ని మోడల్ గా తీసుకుని మన కంట్రీని డెవలప్ చేసుకుంటున్నాం మనం. వాట్ ఎవర్, ఇండోర్ స్టేడియం ని కేసీఆర్ గారు వచ్చి చూసుకున్నారు, దాన్ని ఫుట్బాల్ ఇక్కడ స్టేడియం ఏదో కట్టారని విన్నాను, అదొకటి. మళ్ళీ ప్రతిదీ రోడ్స్ కానీ ఎవ్రీథింగ్ దే ఆర్ ఫాలోయింగ్ సింగపూర్ అండి నవడేస్. ఎస్. ఇప్పుడు అక్కడ ప్రజల జీవన విధానం కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, ఎట్లా ఉంటుంది? మీరు ఏం గమనించారు జనరల్ గా ఒక డిఫరెన్సెస్ ఇండియాకి అక్కడికి? సింగపూర్ లో 5:30, 6 షార్ప్ వెళ్ళిపోతారండి ఆఫీస్ నుంచి, స్ట్రెస్ తీసుకోరు, అవసరం లేదు వాళ్ళకి. సో మన ఇండియా నుంచి ఎంప్లాయ్మెంట్ పాస్ మీద వచ్చిన వాడు మాత్రం నైట్ 8:30, 9 ఉండడం వలన వాళ్ళని ఎక్కువ రిక్రూట్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది. లోకల్ సింగపూరియన్స్ ని ఇష్టపడట్లా, ఎందుకంటే లేజీ కిందికి లెక్కేస్తున్నారు కంపెనీస్. ఏం చేస్తున్నారంటే సింగపూరియన్ అయితే వీరు 6:30 వరకు వెళ్ళిపోతున్నాడు, అరే ఫారినర్ తీసుకుంటే 8:30 వరకు ఉంటున్నాడు, వాడు హార్డ్ వర్క్ చేస్తున్నాడు, వాడినే తీసుకుంటాం అని చెప్పేసి అంత ఫారినర్స్ తీసుకోవడం వలన వీళ్ళందరూ వెళ్ళి MOM లో కంప్లైంట్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ కి. చెప్పి మాకు లేకుండా చేస్తున్నారు మీరు ఆపర్చునిటీస్ అని చెప్పేసి పెద్ద ధర్నాలాగా చేసేసారు వెనకట మినిస్టర్ ఆఫ్ మ్యాన్ పవర్ లో. వాళ్ళు ఒక సర్క్యులేట్ తీసుకొచ్చారు, ఓన్లీ రిక్రూట్ సింగపూరియన్ అండ్ PR. వన్స్ దే ఆర్ నాట్ అప్ టు ద మార్క్ ఫర్ యువర్ జాబ్, దెన్ యూ టేక్ అదర్ ఫారినర్స్. అలా వచ్చింది రూల్. సో అదొక్కటి వాళ్ళు మారితే బాగుండేమో, అంటే కొద్దిగా కల్చర్ గా హార్డ్ వర్కర్ గా ఉండరు, ఈజీగా తీసుకుంటారు ప్రతి జాబ్ ని. ఫుడ్ విషయానికి వస్తే కనుక వాళ్ళు ప్రతి ఒక్కరు బయట తింటారండి, వంట అనేది వాళ్ళకి ఇష్టపడరు. మరి ఏంటో మరి ఎలాంటి ఫుడ్ తీసుకుంటుంటారు? అసలు ఉప్పు కారం ఉండదు. ఇప్పుడు చప్పగా వాళ్ళది తింటే మనం కక్కేసుకుంటాం, అంత మన వల్ల కాదు వాళ్ళ ఫుడ్ తినడం. మన ఉప్పు కారం మనది, మన ఫుడ్ ఈజ్ వెరీ గ్రేట్ ఫుడ్ అండి. అసలు ఎక్కడ వెళ్ళినా అసలు అది దొరకదు. కానీ సింగపూర్ లో మీరు మీ ఇంట్లో జనరల్ గా ఇవేనా కుక్ అంతే చేసుకుంటారు? కదా, మేమే వైఫ్ మంచి కుకింగ్ అన్నమాట, మటన్ చికెన్ బాగా చేస్తుంది. చాలా అక్కడ ఫుడ్ ఏం తీసుకోరు? ఇక్కడ ఫుడ్ నా వల్ల ఇప్పటికీ కాలేదు. ఎప్పుడైనా చైనీస్ బాసెస్ వాళ్ళతో వెళ్తే తప్పని పరిస్థితుల్లో చాలా కష్టంగా తింటాను. కానీ రియల్లీ ఐఎమ్ నాట్ హ్యాపీ. కానీ ఉప్పు కారం లేకుండా తీసుకోవడమే కరెక్ట్ అని చెప్తారు వాళ్ళు మరి 70 years అయినా కూడా ఈ స్టిల్ వర్కింగ్. మన దగ్గర 70 అంటే బెడ్ రెస్ట్, బెడ్ రిటర్న్ అయిపోతారు. అందుకే అంటున్నాను, చాలా యాక్టివ్ గా ఉంటారు, మళ్ళీ అందంగా ఉంటారు, ఎందుకంటే ఆ ఫుడ్ వల్ల. అంతే.